నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నానండి. ఈరోజైతే అమావాస్య, శని జయంతి. అందుకని గురువారం రోజొచ్చిందండి. అందుకని నేను ఎట్లాగూ స్వయం పాకం ఇస్తాను గదండీ! అయ్యవారికి. అందుకని గుడికొచ్చానండి. ఆ గుడిలో పూజా విధానం గూడాను మీకు కాస్త చూపించాలని వచ్చానండి. ఇప్పుడు చూపించింది శనీశ్వరుడండి. శనీశ్వరుడికి ఒక నమస్కారం చేసుకుని మీరు మీ మనసులోని బాధలు చెప్పుకోండి. శనీశ్వరుడు ఖచ్చితంగా మన బాధలనన్నీ తీరుస్తాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇది స్వయం పాకం అండి. ఆ బ్యాగ్‌లో అన్నీ తీసుకొనొచ్చాను. అయ్యవారికి ఇవ్వను. ఇప్పుడు పూజ అంతా ఇక్కడ టెంపుల్‌లో నవగ్రహాలు, శనీశ్వరుడు, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, శివుడు, రామ పరివారం మొత్తం ఉంటదండి. అందుకని ఇక్కడ ఆహ్, శివుడు, ఇంకా మనమే సొంతంగా అభిషేకం గూడా చేసుకోవచ్చండి ఇక్కడ. తైలాభిషేకము శనీశ్వరుడికి. ఇప్పుడు ఈ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్చరం అని మనం ఆయన్ని ప్రార్థించుకుంటే శనీశ్వరుణ్ణి, ఈ ఏలినాడు శనులు, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇట్లాగ అన్ని రకాలుగా ఉంటాయి గదండీ! ప్రతి ఒక్కరికి మన జీవితంలో ఒకసారైనా అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఇలాంటివి జరుగుతాయి అంటారు గదండీ! అందుకని మనము ఈయనని పట్టుకుంటే మనకి ఈ బాధల నుండి మనల్ని తప్పిస్తాడని అంటారు. అందుకని నేను ఇప్పుడు ముందుగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేసుకొని, అక్కడి నుంచి తులసమ్మకు దండం పెట్టుకొని, నేరుగా ఆంజనేయ స్వామిని నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పానండి. ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మనకి చాలా మంచిదని. ఆయనకి మంచి స్నేహబంధం ఉంది అనని కథ కూడా చెప్పానండి నేను. అందుకనే ఇప్పుడు ఆంజనేయ స్వామిని ఈ ఈ శనీశ్వరుడికి, ఈ నవగ్రహాలకి చుట్టేసి ఆంజనేయ స్వామిని దండం పెట్టుకుంటే మనకు అన్ని రకాలుగా మంచి జరగద్దని అంటారు. ఇప్పుడైతే వినాయకుడి గుడిలోకి వచ్చేసానండి. పక్కపక్కనే ఉంటాయి గదండీ! ఒకే ఆలయం. ఇది రూమ్‌లు వేరే. ఇంకా వినాయకుడికి నమస్కారం చేసుకొని, ఆ తర్వాత రామ పరివారం ఉందండి ఇక్కడ. వాళ్ళకి గూడా నమస్కారం ఇక ఈ వినాయకుడి దగ్గర కన్నా ఈరోజు శని జయంతి కదండీ! అందుకని శనీశ్వరుడి దగ్గరే ఎక్కువ పూజారి ఉన్నారు గదండీ! ఒక్కరే ఉంటారు. ఇద్దరు అన్నదమ్ముల్లో ఇంకొక టెంపుల్‌లో వాళ్ళ తమ్ముడు ఉంటాడు. ఈ పూజారి ఇక్కడికొచ్చాడు. శని జయంతి గదా! పెద్ద పూజారి ఇక్కడికొచ్చారు. అందుకని ఇక్కడ శనీశ్వరుడికి పూజ చేయించుకుంటున్నానండి. టెంకాయి, పువ్వులు అన్నీ ఇచ్చి ఇక్కడ పూజ చేయించుకొని హారతి తీసుకుంటున్నాను. ఇక ఇదయిపోయిన తర్వాత మనం ఇంకా సొంతంగా శివుడికి మనమే అభిషేకం చేసుకోవచ్చండి. అక్కడ ట్యాప్‌లో నీళ్లు పట్టుకొచ్చుకొని అక్కడ రాగి చెంబు పెట్టుంటారు కదా! ఇప్పుడైతే మీరు నమస్కారం చేసుకోండి శనీశ్వరుడికి. ఇలాంటి బాధలు ఉండేవాళ్ళు ఎవరైనా గూడాను ఈరోజు సాయంత్రం లోపల ఒకసారి శనీశ్వర ఆలయం అంటే ఆంజనేయ స్వామి గుడిలో తప్పగా ఉంటాడండి శనీశ్వరుడు. అంటే నవగ్రహాలు ఉంటారు కాబట్టి మీరు నమస్కారం చేసుకోవచ్చని నేను చెప్తున్నానండి తెలియని వాళ్ళకి. ఇప్పుడైతే మళ్ళా ఇక్కడ అభిషేకం చూడండి మనం సొంతంగా చేసుకోవచ్చు. ఈ విగ్రహానికి పంచలోహ విగ్రహం అండి ఇది. ఇక్కడ మనమే సొంతంగా చేసుకోవచ్చు. శనివారం పూట, ఈ అమావాస్యలు, శని జయంతి ఇలాంటియన్నీ వచ్చినప్పుడు. ఇక్కడైతే ఆహ్, మనం నీళ్ళతోటి అభిషేకం చేయొచ్చు. జలాభిషేకం. అంటే ట్యాప్‌లో ఈ రాగి చెంబు ఉంటది గదండీ! అది పట్టుకొని ఆ నీళ్ళ ఉన్నప్పుడు కూడా చూశాను. శనీశ్వరుడికి కొట్టింది మనకివ్వరు అని నాకు తెలుసు. మరి ఎక్కడన్నా ఇస్తారేమో మీకు తెలిస్తే నాకు ఒక కామెంట్ పెట్టండి. ఇక్కడైతే నేను ఇక అయ్యవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత స్వయం పాకం ఇవ్వాలని అక్కడ పక్కనే పెట్టుకొని అక్కడే కాసేపు జపం చేసుకున్నానండి శివుడికి, శనీశ్వరుడికి. ఇక అక్కడ వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళని చూస్తూ ఉన్నానండి. అక్కడైతే
పెట్టిన గిన్నె నిండిపోయిందండి ఆయిలు. పొద్దుటి నుంచి అందరూ అభిషేకం చేస్తున్నారు గదండీ! నువ్వుల నూనెతోటి. అందుకని అది నిండిపోయింది. ఆ నిండిపోయిన దాన్ని మళ్ళా బాటిల్స్‌లో తీసి పెడుతున్నాడు పూజారి గారు. ఇక ఈ శనీశ్వరుడికి మళ్ళా పూజ అదిగోండి పెడుతున్నాడు గదా! అవంతా ఆయిల్ తీసి పెడుతున్నాడు. ఈ ఆయిల్‌ని మళ్ళా దీపం పెట్టేదానికి వాళ్ళకి. తర్వాత ఇక్కడ ఒక అబ్బాయి చూడండి, ఆ నీళ్లు పట్టుకొచ్చి జలాభిషేకం చేస్తున్నాడు ఆయనకి. ఆయనకి ముఖ్యమైనది జలమేనండి. అంతే శివుడికి. కాబట్టి నేను గూడా చేశానండి. కానీ నాకు వీడియో తీసేవాళ్ళు లేక నేను వేరే వాళ్ళది తీస్తున్నాను. ఇదిగోండి స్వయం పాకం ఇచ్చేసేసి కాసేపు కూర్చొని వచ్చేసానండి. ఈ రోజుకైతే నా వీడియో అయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టండి.